ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే మనం మనకి కొన్ని టాపిక్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే నాకు ఒక మోడల్ డిజైన్ చేయాలంటే నాకేంటంటే కొన్ని ప్రీ డిఫైన్ షేప్స్ తాలూకా డిజైన్స్ అనేది నాకు కావాల్సి ఉంటుంది. సో అలాగా మనకి రిక్వైర్డ్ అయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకేంటి రిక్వైర్డ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే గూగుల్ క్రోమ్ మనం ఓపెన్ చేసుకొని ఇందులోని ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 1001 బిట్ ఫర్ ప్లగ్ఇన్ ఫ్రీవేర్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను దీన్ని ఇలాగా కాపీ చేసుకుంటాను ఫస్ట్. సో ఇది నేను ఇలాగా కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే స్కెచ్అప్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో కంట్రోల్ వి చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలాగా 100 బిట్ టూల్ అనేది ఫ్రీవేర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ అన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టేస్తే సరిపోద్ది. ఎందుకనంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు అవసరం లేదు. అలాగే ఇక్కడ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో మనకి మెటీరియల్స్ కోసం ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్చి టెక్స్చర్స్ అని ఇస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆర్చి టెక్స్చర్స్ అనేది ఇది కూడా ఫ్రీయే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది క్లిక్ చేసి సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటంటే మనకి SUAPP AI ప్లగ్ఇన్ అనేది ఇచ్చామనుకోండి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ ప్లగ్ఇన్ తాలూకా నేమ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి, మనం SUAPAIR. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం SUAPPAIR అని ఇవ్వాలి. ఒకవేళ ఉంటే మనకు వస్తుంది, రాలేదు అంటే APPAIR. సో ఇది కలర్ అని అంటుంది. AI ఇక్కడ మనకి ఇక్కడ ఇలా వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫ్రీ అని చెప్పి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సో అక్కడ మనకి సరిపోతుంది. సో ఇవి కాకుండా మనం ఎక్స్ట్రా ప్లగ్ఇన్స్ నాకు ఏవైనా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే దాని తాలూకా అంటే ఇక్కడ మనకి తెలియలేదు అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి
ఇక్కడ ఏం చేస్తారంటే ప్లగిన్స్ ఫర్ స్కెచ్అప్ అని ఇచ్చారనుకోండి. సో మనకి యాక్చువల్గా చెప్పాలంటే ప్లగిన్స్ అంటే మనకి ఏవైతే మనకి కావాలనుకుంటున్నామో, సో ఇక్కడ కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇవి ఉంటాయి. ఇవి కాకుండా మనం ఏం చేస్తామంటే లిస్ట్ మనకి కావాలి కాబట్టి ఇక్కడ లింక్స్ని మనం తీసుకుంటే ఈ లింక్స్లో ఏంటంటే ప్లగిన్ ఫర్ స్కెచ్అప్ అంటే అఫీషియల్ ప్లగిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏదో కలర్ వేరియబుల్ మైగ్రేషన్, ఎస్విజి కంప్రెసర్, అలాగే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనకి చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ చూసారా స్కెచ్ మెజర్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాయి, మేక్ ఇట్ ఈస్ ద ఫన్ టు క్రియేట్ ద స్పేసింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ ఆటోమేటికలీ. ఓకే, అలాగా ఇక్కడ మనకేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకరకాల ప్లగిన్స్ అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి అలా కాకుండా మనకు అలా కావాలనుకుంటే దానికి చెప్పాలి మనం. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ టూల్స్ అని చెప్తే ఇందులో దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ ఫైల్ ఇక్కడ చూడండి, జనరేట్ బిల్డింగ్, మర్జ్ సాలిడ్ బిల్డింగ్, ఫిల్ సాలిడ్ హోల్స్, సెలెక్ట్ నాన్ సాలిడ్స్, మేక్ 2:1 రోడ్ ప్రొఫైల్స్, మూవ్ టు జెడ్, కౌంటర్ టూల్, ఎక్స్ట్రూడ్ అప్, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ డ్రా టూల్స్, మ్యాగ్నెటిక్ టూల్స్, and move to plane and flat selection, crop, grid divide, plugins for architectural tools. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఉంటాయి యాక్చువల్గా లిస్ట్లోనే. ఇక్కడ మనకి లింక్స్ అవనేవి మనం క్లిక్ చేసుకొని వెళ్తుంటే మనకి ఏంటంటే యాక్చువల్గా అంటే ఎందుకంటే ఏ యూజ్ పడుతుంది అనేది మనం ఏమీ చెప్పలేము. డిపెండ్ ఆన్ ద డిజైనింగ్ దాన్ని బట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం వాడుకోవడానికి అవుతుంది. ఇక్కడ వీరి అనేది మస్ట్ అండ్ షుడ్, అలాగే ఇక్కడ క్లబ్ ఫర్ స్కెచ్అప్ అని చెప్పి బెస్ట్ ఫర్ క్రియేటివ్ ప్రొఫెషనల్ కట్స్ అండ్ ద డాక్యుమెంట్స్ అని అన్నాడు. స్మార్ట్ సెక్షన్ ప్యాటర్న్స్, అలాగే ఇక్కడ ప్రొఫైల్ బిల్డర్ అనేది మనకు ఒక వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పచ్చు. అలాగే 3D వేర్ హౌస్ ఇంటీరియర్ ప్లగిన్, అలాగే ఇక్కడ అంటే మిర్రర్ టైప్ లాగా
ఏదైనా మనం చేయాలంటే ఇది యూజ్ అవుతుంది. ఇవి మనకేంటంటే జనరల్గా మనం వాడుకునే బై డిఫాల్ట్ ప్లగిన్స్ ఇవి. ఇంకా మనకేమైనా లిస్ట్లో మనకేమైనా కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఇక్కడికి వెళ్తే ఒక్కొక్క వెబ్సైట్ బట్టి మనకు ఉంటుంది. సో అదేంటంటే మనకి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలా పోయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇందులోనే ఏంటంటే మనం ఫస్ట్ ఒక వాల్ మనం ఇక్కడ ఎలివేషన్ చేసుకుంటున్నాం. ఒక 10 feet హైట్ వాల్ నేను పెట్టుకున్నాను. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నాకు దీన్ని మనం ఇక్కడ క్రియేటింగ్ విండో ఫ్రేమ్ అని చెప్తున్నాడు. అంటే విండో తాలూకా ఫ్రేమ్ ఏమైనా మనం క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనం తయారు చేసుకోవచ్చట. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఒక పర్టికులర్ పార్ట్ నుండి ఒక పర్టికులర్ పార్ట్ వరకు మనం ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని అక్కడ మనం రిమూవ్ చేసేయాలి. ముందు ఇక్కడ ఏం చేయాలంటే మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, సో రిమూవ్ చేసిన తర్వాత దీన్ని నేను 3 సార్లు చేసుకొని దీన్ని మేక్ గ్రూప్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇక్కడ నాకేంటంటే ఫ్రేమ్ కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ కూడా నాకేంటంటే ఫర్ సపోజ్ నాకు ఎలా కావాలో ఫ్రేమ్ అనేది అడుగుతుంది. సో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ఫిల్ స్పేస్ అనేది మనం ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసి ఒకవేళ మోడిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదు ఇక్కడ క్రియేట్ ఫ్రేమ్ అనేది మనం చెప్పేసారం అనుకోండి. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఒక ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం ఫర్ సపోజ్ ఇది మనకు వద్దనుకుంటే లోపల దాంట్లోకి వెళ్ళి మనం క్లిక్ చేసుకుంటే నాకు అది పోతుంది. అంటే ఇక్కడ చూసారా నాకేమైంది, ఒక బ్లాంక్ ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మళ్ళీ మనకి ఒక డోర్ బ్లాక్ ఉన్నది అనుకోండి. సో ఈ డోర్ బ్లాక్ అనేది ఏంటంటే మనం ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే
ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు చూడండి ఇందులోని ఇదేంటంటే క్రియేట్ డోర్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ క్రియేట్ అని చెప్పారు అనుకోండి, నాకు ఇక్కడ ఏమైందో చూసారా, ఆటోమేటిక్గా నేనేమి డోర్ తాలూకా ఫ్రేమ్ని క్రియేట్ చేయకుండానే నాకు ఇక్కడ డోర్ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ డోర్ ఫ్రేమ్ని మనం క్రియేట్ చేయడానికి ఈజీగా మనం ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి, డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ని బట్టి మనం అక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే ఇదేంటిది, క్రియేట్ ఓపెనింగ్ టు వర్టికల్ ప్రొఫైల్ ఫర్ ద ఓపెనింగ్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ ఏంటంటే మనం ఓపెనింగ్ తాలూకా విడ్త్ అన్నాడండి. సో ఇక్కడ విడ్త్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 feet ఇచ్చాను. అలాగే ఇక్కడ హైట్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ నేను ఒక 4 feet ఇస్తున్నాను. సో ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ఓపెనింగ్ అని చెప్తే, సో నేను ఇక్కడ నుండి ఒక పర్టికులర్ ప్లేస్లో నేను పెట్టుకుంటే అక్కడ నాకు ఆ ఏరియాలో ఏమవుతుందంటే అసలు నేను ఏమీ చేయకుండానే నాకు ఓపెన్ అయిపోద్ది. అది డోర్ అవ్వచ్చు, లేకపోతే ఒక విండో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇక్కడ చూసారా మనకేమైందంటే చాలా సింపుల్గా మనకి క్రియేషన్ అనేది మనకి అయిపోతుంది అనమాట. అంటే మనకి యాజ్ పర్ దీన్ని బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇందులోనే క్రియేట్ హారిజంటల్ గ్రూవింగ్స్ అంటే, సో ఫర్ సపోజ్ నేను ఏమైనా గ్రూవింగ్స్ ఏమైనా నేను చేయాలి వాల్స్లో అనుకుంటే, సో వాల్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రియేట్ హారిజంటల్ గ్రూవింగ్స్ అని చెప్పేసి ఇక్కడ నాకు ఎంతెంత కావాలో అనేది నేను ఇక్కడ చెప్పాలన్నమాట. సో అది ఎప్పుడైతే నేను అక్కడ చెప్పేస్తానో, సో ఇక్కడ నాకు ఎంత హైట్ కూడా నేను ఇక్కడ చెప్పాలి. అలాగే నాకు ఎన్ని కాపీస్ కావాలో కూడా నేను చెప్పాలి. సో ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, అంటే నేను 5 ఇచ్చాను కాబట్టి నాకు 5 feet వరకు గ్రూవింగ్ అనేది ఇక్కడ ఇలాగా మొత్తం ఈ వాల్ అంతటికీ కూడా అది గ్రూవింగ్ చేసుకుంటుంది. చూసారా మరి, అంటే ఇక్కడ మనకి వర్క్ అనేది చాలా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మరొక టూల్ ఉంటుంది. సో ఈ టూల్లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ వెర్టికల్ వాల్స్ సెక్షన్ ప్రొఫైల్ ఆర్ ద వాల్ కెన్ బి ఎనీ షేప్ అని చెప్పాడు. సో ఇక్కడ మనం ఇది తీసుకుంటే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వాల్ తాలూకా ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇందులోని వాడు చెప్తాడనమాట. సో ఏంటని ఇక్కడ మనకి రైట్ సైడా లెఫ్ట్ సైడా సెంటర్లోంచో కావాలా అని అడుగుతుంది. ఇక్కడ వాల్ థిక్నెస్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9 inches ఇస్తాను. అలాగే ఇక్కడ వాల్ తాలూకా హైట్ అడుగుతున్నారు. జనరల్గా మన హౌసెస్ అయితే 9 feet పెట్టుకుంటారు. సో ఇప్పుడే కొత్తగా అయితే మనం అందరూ కూడా 10 feet పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నాకు 10 feet అని చెప్పేసి ఇక్కడ బిల్ట్ వాల్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు డైరెక్ట్గా ఒక పాత్ ఏదైతే ఉన్నదో,
సో ఇక్కడ డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఇచ్చేసాను అనుకోండి, నాకేమైంది వాల్ ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సో మనకి ఇక్కడ వర్క్ అనేది అంత ఈజీగా మనం క్రియేట్ మనం చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులోని మనకి ఇంకా ఇక్కడ మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యానెల్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ గ్రిల్స్ లాంటివి ఏమైనా మనం క్రియేట్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి రకరకాల హైట్లో అంటే మోడిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ సెక్షన్ అని చెప్తే సో డిపెండ్ ఆన్ బట్టి మనకి ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మనకి అలాగా క్రియేట్ చేసి ఇచ్చేసింది. అంటే అక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేన్ మనకి కావాలి, తర్వాత గ్రిడ్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లేదు మనకి ఇక్కడ ఫ్రంట్ కావాలనుకుంటే ఫ్రంట్ అని మనం ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సో ఇక్కడ ఓపెనింగ్ విత్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. సో క్రియేట్ అంటే సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా దాని తర్వాత మనకి మెయిన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఉంచుకొని ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ హారిజాంటల్ కర్వ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ డెప్త్ అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది ఇక్కడ తీసుకుంటే లోయర్ తాలూకా డెప్త్ ఎంత కావాలో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 inches ఇచ్చాను. అలాగే ఇక్కడ లోయర్ తాలూకా థిక్నెస్ సో అంటే టీ. సో టీ అంటే మనకి ఇక్కడ నేను 1 inch ఇస్తున్నాను. అలాగే ఇక్కడ ఆర్ఎస్ అంటే దట్ మీన్స్ గ్యాప్ అనమాట. లోయర్ స్పేస్ ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 inches గ్యాప్ ఇవ్వాలనుకోండి. సో 6 inches ఇచ్చేసి ఇక్కడ యాంగిల్ మనం ఎంత కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక 20 degrees ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ లోవర్స్ అంటే సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా అంటే మనకి కర్టన్స్ టైప్ దగ్గర లేకపోతే టాయిలెట్ రూమ్స్లో మనం గ్లాసింగ్ ఫ్రేమ్ లాగా మనం తయారు చేయాలనుకోండి. సో ఇది మనం యూజ్ చేసుకుంటారనమాట. అంటే మనకి ఈజీగా మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ మనకి ఇందులోని మళ్ళీ మనకి ఇక్కడ చూడండి క్రియేట్ వర్టికల్ లోయర్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చేస్తే సో ఇక్కడ మనం చూసారా ఇక్కడ నాకు ఇప్పుడు ఏమైందంటే ఇలా అంటే సో అదొక వే ఇదొక వే అవన్నమాట. చూసారా
అంటే డిఫరెంట్ అది హారిజంటల్, ఇది వర్టికల్. సో డిపెండ్స్ ఆన్ ద మనకి ఎక్కడైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఏరియాని మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ ఏం చేయాలంటే మనం అది యూజ్ చేసుకోవాలా లేదా అనేది మనం, అంటే ఇవి ఇక్కడే ఉపయోగపడతాయని ఏం చెప్పలేమండి. జస్ట్ ఏంటంటే అక్కడ యూజ్ బట్టి మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్రియేట్ రెక్టాంగులర్ గ్రిల్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఎర్రర్, ప్లీజ్ సెలెక్ట్ ద ఎడ్జ్ బిఫోర్ ద రన్నింగ్ ద టూల్. అంటే ఒక ఎడ్జ్ ఏదో సెలెక్ట్ చేయమని అడిగాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు విడ్త్ ఆఫ్ సెక్షన్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది ఒక 2 ఇంచెస్ ఇస్తాను. అలాగే ఇక్కడ చూసారా 2 ఇంచెస్ ఇవ్వగానే నాకు అది దీనిలో మనకి ఇలాగ వచ్చేసింది. ఇక్కడ చూసారా, అంటే ఇప్పుడు కర్టన్స్ దగ్గర లేకపోతే మనకి ఎట్లాగంటే ఒక లింటల్ దగ్గర ఏవైనా మనకి కావాలనుకోండి, సో అలా కావాలి అనుకుంటే సో ఇది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి ఏంటంటే ఎడ్జ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇదేంటిది క్రియేట్ రాఫ్టింగ్. సో క్రియేట్ రాఫ్టింగ్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ రాఫ్టింగ్ తాలూకా రాఫ్టింగ్ విత్, రాఫ్టింగ్ డెప్త్, రాఫ్టింగ్ స్పేస్ అనేది ఉంటుంది. సో మనకి ఏవైనా కావాలి అనుకుంటే ఇక్కడ రాఫ్టింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ దాని మీద రాఫ్టింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే మనం లైక్ చూసారా, మనకి పెంకుటిల్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలంటే సో రాఫ్టింగ్ అనేది మనకు అది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్ బట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదేంటిది ఆటోమేటిక్ క్రియేట్ రైడ్ రాఫ్టింగ్ అనేది మనం ఇచ్చేసాం అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూసారా అదే రాఫ్టింగ్ బ్రిడ్జెస్ తయారు చేస్తుంది. అంటే మనం ఏం చేయక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో అదేంటంటే మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ డిజైన్ చేసిన దాన్ని బట్టి మనకి అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ క్రియేట్ హిప్ రూఫ్ మనకు కావాలనుకుంటే సో ఇక్కడ ఏంటంటుంది మనకి నో ఫేస్ ఈజ్ సెలెక్టెడ్, ప్లీజ్ సెలెక్ట్ ద ఫేస్ అంటే సో ఇక్కడ ఒక ఫేస్ మనకి సెలెక్ట్ అయ్యలేదట. సో ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసి పెడితే నాకు ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఒక రూఫ్ అనేది మనకి అదే క్రియేట్ చేసింది, మనమేమి ఇక్కడ క్రియేట్ చేయలేదు. సో ఇలాగా మనం ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. సో అది మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడకి వచ్చేసరికి ఏంటంటే స్టేర్స్ ఉంటాయి. సో స్టేర్స్లో ఇక్కడ మనకి ఎలా కావాలి అన్న దాన్ని బట్టి ఇక్కడ టైప్ ఆఫ్ ద షేప్స్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద టైప్ని బట్టి ఇక్కడ మనం వాల్యూస్ని మార్చుకోవాలి. రైజర్ ఎంత కావాలి, విత్ ఎంత కావాలి, రైలింగ్ ఎంత కావాలి, ఇవన్నీ చేసుకొని ఇక్కడ బిల్ట్ అని చెప్పి సో ఫస్ట్ పాయింట్ అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి. సో డిపెండ్స్ ఆన్ ద బట్టి నాకు ఇక్కడ ఏమైంది ఈజీగా స్టేర్స్ అనేది మనకి క్రియేట్. ఇది ఒక టైప్ ఆఫ్ ద స్టేర్స్. సో ఇక్కడ మనకి యూ టైప్ కూడా ఉంటుంది. యూ టైప్లో కూడా ఇక్కడ మనం వాల్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ సైడ్ అనేది మనం స్ట్రక్చర్ తాలూకా సెలెక్షన్ బట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎలా కావాలనుకుంటే ఆ రకంగా డిపెండ్స్ ఆన్ ద బిల్డింగ్ బట్టి ఇక్కడ చూసారా మనకి అదే ఆటోమేటిక్గా మనకి జనరేట్ అయిపోతుంది అనమాట. సో అవి కాకుండా ఇక్కడ మనకి స్పైరల్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదు ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర మనం పెట్టేసామంటే
సో ఇక్కడ అప్పుడు నాకేమైందంటే ఒక స్పైరల్ స్టేర్స్ లాంటివి మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే మనకి అంటే ఒక ఆర్కిటెక్చర్లోని ఎక్స్టీరియర్ ఆర్ ఇంటీరియర్ డిజైన్స్ చేసినప్పుడు మనకి ఈ 100 బిట్ ఫ్రీవేర్ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.